హలో ఫ్రెండ్స్, నమస్తే. కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి. అయితే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఒక్క రోజున శివుడికి పూజిస్తే కోటి శివలింగాలను పూజించిన అంత పుణ్య ఫలితం లభించి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. కార్తీక మాసంలో శివుడికి పూజించే వారికి ఈ వీడియో కంటపడిందంటే చాలా అదృష్టవంతులని చెప్పవచ్చు. కోటి సోమవారం శివుడికి ఎలా పూజించాలి, పూజ పిండి దీపాలు ఎలా వెలిగించాలి, 365 ఒత్తులు దీపం ఎక్కడ వెలిగించాలి, ఉపవాసం ఉండేవారు ఏ నియమాలు పాటించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. కోటి సోమవారం చేసే పూజలకు అలానే ఉపవాసాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల అక్టోబర్ 30వ తేదీన గురువారం నాడు కోటి సోమవారం వచ్చింది. కోటి సోమవారం అంటే సోమవారం రోజునే రాదు. ఈ కార్తీక మాసంలో సప్తమి తిథి నాడు ఎప్పుడైతే శ్రావణ నక్షత్రం ఉంటుందో ఆ రోజున కోటి సోమవారంగా పరిగణిస్తారు. ఈ ఒక్కరోజు కోటి సోమవారాలతో సమానమంట. కాబట్టి ఈ ఒక్కరోజు పూజ చేసిన, ఉపవాసం ఉన్న కోటి సోమవారాలు చేసినంత ఫలితం దక్కుతుందంట. మరి ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ శివకేశవులను పూజించి అష్టైశ్వర్యాలను సులభంగా పొందండి. అక్టోబర్ 30వ తేదీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. అలాగే ఇంటి గడపలను పసుపు రాసి బియ్యం పిండితో ఇంటి ముందు ముగ్గులు వేసుకోండి. పూజ గదిని కూడా శుభ్రం చేసుకుని ఆ శివయ్యను విశేషంగా పూజించండి. పూజ గదిలో అక్షింతలు సిద్ధం చేసుకోండి. అలానే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గది ఈశాన్యంలో పెట్టుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు శివునికి ప్రీతికరమైన పూలతో పూజ చేస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందంట. శివుడికి ఇష్టమైన జిల్లేడు పూలు, గన్నేరు పూలు, జాజి పూలు, అలానే చామంతి పూలతో శివుడికి పూజిస్తే ఆ శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపాలు వెలిగించాలి. పిండి దీపాలకు చాలా దైవశక్తి ఉంటుంది. కోటి సోమవారం పిండి దీపాలతో శివుడిని పూజిస్తే జన్మ జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ 5 పిండి ప్రమిదలు తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటాలకు ఎదురుగా ఈ పిండి దీపాలు వెలిగించండి. ఈ పిండి ప్రమిదల్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒక్కో దీపంలో 5 ఒత్తులు వేసుకొని దీపారాధన చేయండి. ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించి నమస్కారం చేసుకోండి. ఇక పూజలో నైవేద్యంగా ఎండు ఖర్జూరాలు నివేదించండి లేదా 2 అరటి పండ్లను నివేదించండి. ఈ విధంగా శివుడిని పూజిస్తే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదవండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు ఈ శివ పంచాక్షరి మంత్రాన్ని ఒక్కసారి చదివినా సరే కోటి సార్లు జపించినంత పుణ్య ఫలితం కలుగుతుంది. చివరగా శివుని హారతి సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకోండి. భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యకు నమస్కారం చేసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది. ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకొని తులసి కోట ముందు కూడా దీపారాధన చేయాలి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు తులసి కోట ముందు ఉసిరి దీపాన్ని వెలిగించాలి. ఈ కోటి సోమవారం ఉసిరి దీపం వెలిగిస్తే ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్య లేకుండా మీ కుటుంబం అంతా భోగభాగ్యాలతో జీవిస్తారు. అంతటి శక్తి ఉసిరి దీపానికి ఉంటుంది. తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించి ఎర్రటి పుష్పాలతో తులసిని పూజించి తులసి మొక్కపై అక్షింతలు వేయండి. అలాగే తులసి కోటకు 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి. ఇంట్లో తులసి కోట లేని వారు పూజ గదిలో ఉసిరి దీపాన్ని వెలిగించండి. మరీ ముఖ్యంగా ఈ కోటి సోమవారం నాడు ఏది చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి ఏదైనా శివాలయానికి వెళ్ళి శివాలయాల్లో దీపాలు వెలిగించండి. విశేషంగా ఈ కోటి సోమవారం నాడు 365 ఒత్తులతో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ కోటి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో సంచరిస్తూ తన భక్తులను వెంటనే ఆశీర్వదిస్తాడట. కాబట్టి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం సమీపంలో దీపారాధన చేయాలి. అలాగే శివాలయంలో ఉండే రావి చెట్టు దగ్గర కానీ ఉసిరి చెట్టు కింద కానీ దీపారాధన చేయవచ్చు. ఈ రోజున చేసే పూజలకు, నది స్నానాలకు, అలానే ఉపవాసానికి కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందంట. కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి.
కార్తీక మాసంలో ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్కరోజు ఉపవాసం ఉన్న కోటి సోమవారాలకు ఉపవాసం ఉన్నంత పుణ్యం దక్కుతుంది. అలాగే ఇంతటి అద్భుతమైన కోటి సోమవారం నాడు నీటిలో కొంచెం గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. గంగాజలం లేని వారు నీటిలో కొంచెం పసుపు కలిపి స్నానం చేయండి. అలాగే ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో ఉండే విభూది బొట్టును పెట్టుకోండి. శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళే భక్తులు నంది కొమ్ముల మధ్య నుండి ఆ శివయ్యను దర్శించుకొని మీ కోరికలను నంది చెవులు చెప్పుకోండి. మీ జీవితంలో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా శివాలయంలో కూర్చొని శివ పంచాక్షరి మంత్రాన్ని చదవండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. అలాగే ఈ కార్తీక మాస నెల రోజులు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం పైన ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు కాబట్టి ఈ కోటి సోమవారం నాడు ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. ఇక మనలో చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు చేస్తారు కానీ కోటి సోమవారం చేసే వనభోజనానికి 1,000,000 రెట్ల అధిక ఫలితం ఉంటుందని వేద పండితులు సూచిస్తున్నారు. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కోటి సోమవారం చేసే అభిషేకాలకు అనంత కోటి పుణ్య ఫలితం లభిస్తుంది. ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకిస్తే కుటుంబ కష్టాలు వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అయితే పొరపాటున కూడా ప్యాకెట్ పాలతో నేరుగా శివలింగాన్ని అభిషేకించకూడదు. ఆవు పాలను ఒక కలశంలో పోసుకొని శివలింగాన్ని అభిషేకం చేయాలి. అప్పుడే అభిషేక పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ అప్పుల సమస్యలు అలాగే డబ్బు కష్టాల్లో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగాన్ని అభిషేకం చేయండి. అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఇక బిల్వ దళాలంటే ఆ శివయ్యకి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే ఆ శివయ్యకి ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడంట. అయితే మన చాలామందికి సొంతింటి కల ఉంటుంది కాబట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలన్నా లేదా ఏమైనా భూమిని కొనాలంటే నీటిలో గరిక వేసి ఆ నీటితో శివలింగాన్ని అభిషేకం చేయండి. ఆ శివయ్య ఆశీర్వాదంతో మీ సొంతింటి కల వెంటనే నెరవేరుతుంది. త్వరలోనే భూములు కొనే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలంటే నీటిలో గన్నేరు పూలు వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే ఆకస్మిక ధనయోగం సిద్ధించి మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి. అలాగే కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తే అఖండ ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు సొంతమవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి. అలానే ఈ రోజున చేసే దాన ధర్మాలు కూడా 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. కాబట్టి బ్రాహ్మణులకు బియ్యం దానంగా ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మోక్షం ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలానే ఆపదలో ఉన్న పేదలకు కూడా ఆహారాన్ని దానం చేయండి. ఇక ఈ కోటి సోమవారం నాడు శివయ్యతో పాటు విష్ణుమూర్తి కూడా పూజిస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుందని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. ఓం నమః